ఈ మాటలు ఎవరన్నారో తెలుసా? అపోస్తలుడైన పౌలుగారు స్వయంగా ఫీబే గురించి చెప్పిన మాటలివి. బైబిల్లో రోమియోలకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో ఆయన ఇలా అన్నారు, ఆమె అనేకులకును నాకును సహాయురాలయుండెను అని. అంటే ఒక్కసారి ఆలోచించండి, ఆమె ఎంత గొప్పగా సహాయం చేసేదో ఈ ఒక్క వచనం చదివితేనే మనకర్థమైపోతుంది కదూ. మొదటి భాగం కెంక్రేయ నగరంలో మంచి అక్క ఫీబే. అసలు మన కథ ఎక్కడ మొదలవుతుందంటే, సముద్రతీరాన ఉన్న ఆ అందమైన కెంక్రేయ పట్టణంలో, ఆ పాతకాలపు నగరంలో ఫీబే తన జీవితాన్ని దేవునికోసం ఎలా గడిపిందో ఇప్పుడు చూద్దాం. ఫీబే అక్కకు యేసయ్య అంటే ఎంత ఇష్టమో తెలుసా? మాటల్లో చెప్పలేం. ఆమెప్పుడూ నవ్వుతూ అందరితో ఎంతో ఆనందంగా ఉండేది. ఆమెకున్న ఆ మంచి మనసును చూసి ఆ చర్చి పాస్టర్ గారు ఆమెను ఒక పరిచారకురాలుగా, అంటే డీకనస్గా నియమించారు. పరిచారకురాలు అంటే మరేంటో కాదు, చర్చిలో అందరికీ ఎంతో ప్రేమతో సేవ చేసే ఒక నమ్మకమైన సహాయకురాలు అని అర్థం. ఇది నిజంగా ఆమె దయను అద్భుతంగా చూపిస్తుంది. చూడండి, చర్చ్కి ఎవరైనా కొత్తవాళ్లొస్తే చాలు, వాళ్లకు కడుపు నిండా అన్నం పెట్టేది, ఉండటానికి ఇల్లిచ్చేది. చిన్నపిల్లలకైతే కథలు చెప్తూ ప్రేమగా చూసుకునేది. ఇక ముసలివాళ్లకు సేవ చేసేది. అంతేకాదు, జబ్బుపడిన వాళ్లకు దగ్గరుండి మరీ సహాయం చేసేది. చెప్పాలంటే ఆమె నిజంగా అందరికీ ఒక సొంత అక్కలాంటిదన్మాట. రెండవ భాగం పౌలు రాసిన ముఖ్యమైన ఉత్తరం.